రక్షణ పొందడానికి కూడా దేవుడు సమయాన్ని నిర్ణయించాడంట. ఆ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తాడు, ఆ సమయంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, ఆ సమయంలో దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు. ఆ సమయాన్ని గనక మిస్ చేసుకుంటే మరలా నీకు సమయం రాకపోవచ్చు. నేను చెప్తున్నా, సమయపు విలువ. ఆ సమయం దేవుడు నీకు ఇచ్చినప్పుడే నువ్వు స్టెప్ తీసుకోవాలి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్మేశాడు. ఎంతకి? 30 వెండి నాణేలకి. మనోడు వెళ్ళి వాళ్ళతో బేరాన్ని గుర్తుంచుకున్నాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు ఏంటో మీకు తెలియదు కదా, నాకు బాగా తెలుసు. యేసు ప్రభు ఎక్కడున్నాడో అప్పగించేశాడు. తీసుకెళ్ళి అప్పగించేసిన తర్వాత వాళ్ళు వచ్చి యేసయ్యను పట్టేసుకున్న తర్వాత, యేసయ్యను పట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చిందంట మనోడికి పశ్చాత్తాపం. చూడండి ఈ చిత్రం. పశ్చాత్తాపం ఎప్పుడు రావాలి? ఆయన నీవు ఆయనతో ఉండగానే రావాలి పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఎప్పుడు రావాలి? ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడే రావాలి. పశ్చాత్తాపం ఎప్పుడు రావాలి? ఆయన పాదాల దగ్గర పడి వేడుకునే సమయం నీకున్నప్పుడే రావాలి పశ్చాత్తాపం. ఆయన అప్పగించేసిన తర్వాత, డబ్బులు తెచ్చేసుకున్న తర్వాత అప్పుడంటే వచ్చిందంట మనోడికి. ఏది కాలేలా ఏవి కావాలని చెప్పి అంతకాడకు ఒడగట్టాడో ఆ మూటని వాళ్ళ ముఖం మీద పారేసి ఆ వెండి నాణ్యాలని వెళ్ళి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. పశ్చాత్తాపం వచ్చింది కానీ రావాల్సిన సమయంలో రాలా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రాలా. దేవుడు గద్దిస్తున్నప్పుడు రాలా. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు రాలా. దేవుడు బుద్ధి చెప్తున్నప్పుడు రాలా. అన్ని సంవత్సరాలు అతనితో యేసు ప్రభు ఉన్నాడు, రాలా. ఎప్పుడు రావాలి? దైవజనుడు దేవుని మాటలు అందిస్తూ ఉండగానే రావాలి పశ్చాత్తాపం. దైవజనుల్లో నుండి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నప్పుడే రావాలి పశ్చాత్తాపం. దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోకముందే రావాల్సిన మారు మనసులోనికి వచ్చేసేయి. మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడిచెను గాని అవకాశము దొరకక విసర్జింపబడెను.